అనంతపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును గౌరవ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి నేడు సందర్శించిన నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేంద్ర గుప్తా. బురదకి గీయడానికి అది తీసేసి బెడ్లో ఇక్కడి నుంచి బెడ్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ క్లీన్ అయిన తర్వాత నుంచి వచ్చి అన్ని ఇళ్ళకి వచ్చి అల్లడితే క్లియర్ అక్కడి నుంచి సంప్లకి వెళ్ళిపోతాయి. ఆ సంప నుంచి మనకు సప్లై అట్లా బుల్లెట్ ట్యాంక్ సేమ్ మన ఫిల్టర్ బుల్లెట్ అయిపోయి అక్కడ వాడల నుండి సంప్లై వచ్చి సంప్లై నుండి సప్లై. ఎక్కడ చూడండి ఎంత నీట్గా స్ట్రక్చర్ షార్ప్ బెడ్ చేస్తుంది. మెకానికల్ పాయింట్ అంతే, ఎలక్ట్రో మెకానికల్ ఐటమ్స్ తప్ప వేరే ఏం ఇబ్బంది. చిన్న చిన్న పాలు డీటెయిల్స్ అన్నీ ఇంకా చెక్ చేసుకుని ఫోన్ తీసుకున్నాం. తీసుకోవాలి కూడా ఓకే. ఏమన్నా కింద ఏమన్నా జంగ్ పడితే కట్ చేసుకుని మళ్ళీ వెల్డింగ్ చేసుకుని తప్ప ఆ బేరింగ్స్ ఏమైనా ఏదైనా చూసుకుని పెడితే వాటర్ అంతా బయటికి పంపి అది వెల్డింగ్ చూసుకుని తర్వాత లోపల అయితే ఒకసారి విజయ్ గారు చెప్పాలి కానీ మాకు కూడా పెద్ద డ్రాయింగ్ ఎట్టెట్టు ఉంటుందంటే మేము కూడా మొత్తం చెప్తాను. ఆ నీళ్ళు ఎన్ని వస్తాయి, ఏడుకి వస్తాయి, ఎట్లా ఫిల్టర్ అవుతాయి అంతా మీకు ఒక డ్రాయింగ్ ఎక్కువ అట్లా కాదు. అదొకటి ప్లస్ ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తాం, ఈ పైప్ లైన్ పోయే టైంకి ఎంత టైం పడుతుంది, ఈ మోటార్స్ ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది మీకు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారిని మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మోటార్లు రెడీ అయితే దీనికి దానికి సంబంధం లేదు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఫిల్టర్ మీద ఫిల్టర్ మీద చేసుకోవచ్చు. డివైడ్ చేసి రంగారెడ్డి అసలు ఫ్లో ఎన్ని ఉంటుంది, ఎన్ని రోజులు అవుతుంది ఈ రిపేర్స్ అన్నిటికీ అలైన్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మన ఫిల్టర్ మీడియా ఒకటి చేంజ్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్, పైప్ లైన్ వర్క్ ఒకరికి అప్లై చేస్తారు. ఆ వాటర్ ఖతం అయిపోతుంది. మోటార్లు మారుతుంది. ఏ వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నేను అనేది అదే చెప్తున్నా సార్. ఈ రా వర్క్, ఈ శానిటేషన్ వర్క్, పైప్ లైన్ ఒకలు అట్లా విభజించి చేస్తే మనకి షార్ట్ కట్లు అయిపోతుంది. అయిపోయిన తర్వాత కనుక ఇవాళ అడ్మిషన్ శాంక్షన్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.